తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో మొదటి రోజు పవిత్ర ప్రతిష్టను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇక ఆలయంలో తెలిసి తెలియక జరిగిన దోషాల నివృత్తి కోసం ప్రాయశ్చిత్త ఉత్సవాలనుగా ప్రసిద్ధి చెందాయి. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇక ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలతో తిరుమల ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. పవిత్రోత్సవాల కారణంగా ఆగస్టు 23 నుంచి 25వ తేదీ వరకు కళ్యాణోత్సవం, ఊంజాల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ వంటి ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. 25న అష్టదళ పాద పద్మారాధన సేవను కూడా రద్దు చేశారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ ప్రత్యేకంగా హోమాలు, ఇతర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇక అనంతరం సంపంగి ప్రాకారంలో స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు వంటి సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి విశేషంగా అభిషేకం చేశారు. ఈ సమయంలో వేద పండితులు పంచసూక్తాలను పఠించారు. మధ్యాహ్నం స్వామి అమ్మవార్లకు విశేష సమర్పణ జరిగింది. ఇక సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రికి యాగశాలలో వైదిక కార్యక్రమాలు కొనసాగుతాయి. ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలు చేయటం అనేది ఆనవాయితీ. అలానే ఈ సంవత్సరం కూడా 3 రోజులు పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. మీ అందరికీ తెలుసు, పవిత్రోత్సవాలు అంటే మనకి టెంపుల్లో జరిగే అనేక కార్యక్రమాల్లో కైంకర్యాలు కానీ మిగతా ఇష్యూస్లో కానీ ఏమన్నా తెలిసే తెలియకో తప్పు జరిగితే దానికి ప్రాయశ్చిత్తంగా చేసేదే ఈ పవిత్రోత్సవాలు. పవిత్రోత్సవాలు అనాదిగా వస్తున్నాయి. ఈ సంవత్సరం కూడా పవిత్రోత్సవాలు ఈరోజు మొదటి రోజు పవిత్ర ప్రతిష్ఠ జరుగుతుంది. ఈరోజు రేపు పవిత్ర సమర్పణ జరుగుతుంది. 3వ రోజు పూర్ణాహుతి జరుగుతుంది. ఈ 3 రోజు కూడా అందరూ కూడా ఈరోజు స్నపన తిరుమంజనం చేయడం జరిగింది. చాలా సాంప్రదాయబద్ధంగా కైంకర్య పరులు కానీ, జిఓ గారు కానీ, అలానే తిరుమల తిరుపతి సిబ్బంది కానీ అందరూ కూడా ఉండి ఇక్కడ మన కళ్యాణ మండపంలో చాలా భక్తి శ్రద్ధలతో కూడా జరగడం జరుగుతుంది. రేపు పవిత్రాల సమర్పణ కూడా జరుగుతుంది. ఇదంతా కూడా మనకి అనాదిగా ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం. దాని భాగంగా దీంట్లో తెలిసే తెలియక ఏమైనా తప్పులు జరిగితే వాటికి ప్రాయశ్చిత్తంగా జరిగేదే ఈ పవిత్రోత్సవాలు. ఇదంతా కూడా చాలా చాలా నిష్టగా సాంప్రదాయంగా జరుగుతుంది.